ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చిచి, నా మూడంతా పాడైపోయింది. వెళ్ళిపో, నేను పడుకోవాలి. ఎప్పుడు నిద్ర ఏంటండి? మన భవిష్యత్తు గురించి ఆలోచించరా? అందరూ ఈ ఆస్తిని కొట్టేయాలనే ప్లాన్లో ఉన్నారు. మీరేమో ధ్యానం, తపస్సు అంటూ టైంపాస్ చేస్తున్నారు. ఈ ఇంట్లో శ్రావణి ఉండుంటే సంధ్య విశ్వగాడి ఆటలు సాగనిచ్చేది కాదు. శ్రావణి లేదు కదా, అందుకే వాళ్ళలా రెచ్చిపోతున్నారు. సంధ్య, ఆ విశ్వ ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళకి ఈ ఆస్తి దక్కకూడదు. నువ్వేం కంగారు పడకు శాంభవి. అవసరమైతే మా గురువు గారు జ్ఞానేంద్ర స్వామితో మాట్లాడి సంధ్య, విశ్వ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యేలా చేస్తాను. సర్లేండి, ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి. నాకేం వద్దు శాంభవి, ఇప్పుడు ఒంట్లో బానే ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా వచ్చి పడుకో. హరి ఓం తత్సత్. భోజనం అయిపోయింది కాబట్టి ఈరోజు తొందరగా పడుకోవాలి. రేపు ఆఫీసులో చాలా వర్క్ ఉంది. అసలు రేపు ప్రోగ్రామ్ ఏంటో తెలియట్లేదు. ఒకసారి ఫైల్ చెక్ చేయాలి. లేదు, ఒకసారి తాగి తప్పు చేశాను. తాగినంత మాత్రం నా ప్రాబ్లమ్స్ తీరిపోవు. పైగా నా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ డ్రింకింగ్ హ్యాబిట్ మానేయాలి. ఇప్పుడు టెంప్ట్ అయి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. ప్రోగ్రామ్ అంటే మార్నింగ్ చూసుకుందాంలే. అక్షయ్ ఇంత తొందరగా పడుకున్నాడా ఏంటి? మోస్ట్లీ మందు తాగి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు తలుపు కొట్టి అక్షయ్తో మాట్లాడిన ప్రయోజనం లేదు. రేపొద్దున మాట్లాడతాను. ముందు అక్షయ్కి దీప మీద సింపతి పెరిగేలా మాట్లాడాలి. అక్షయ్ నా మాటకి విలువిచ్చి దీపని మళ్ళీ రీజాయినింగ్ చేసుకుంటాడు. తర్వాత దీప అక్కడ చేయాల్సింది చేస్తుంది. ఎట్టి పరిస్థితిలో అక్షయ్కి నా మీద అనుమానం రాకూడదు. చూడమ్మా, క్రిమినల్స్ ని నమ్మొచ్చు, టెర్రరిస్టులని కూడా నమ్మొచ్చు. కానీ నమ్మక ద్రోహం చేసే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు. సంధ్య నమ్మక ద్రోహం చేయడంలో పిహెచ్డి చేసింది తెలుసా? రాజేష్ను ఒక పక్క లైన్లో పెట్టి అక్షయ్ని కూడా ప్రేమలో పడేసింది. సొంత అక్కనే రోడ్డున పడేసింది. నిన్ను మోసం చేయదని ఏంటి గ్యారెంటీ? నువ్వు తనని ఒడ్డున చేర్చే పడవ అనుకుంటున్నావు, కానీ అది మింగేసే సొరచేప. సంధ్య గురించి నాకు తెలీదా నాన్నా? అదంతా నేను చూసుకుంటాను. అన్నయ్య విషయంలో జరిగిన పొరపాటు మన దగ్గర కూడా చేస్తుందని అనుకోవద్దు. సంధ్య గురించి నాకు తెలుసు కదా. ఎప్పుడు ఎలా మేనేజ్ చేయాలో, తనని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతాను.
నువ్వింటికెళ్ళి అమ్మని బాగా చూసుకో. అన్నయ్యని చంపిన వాళ్ల మీద ప్రతీకారం నేను తీర్చుకుంటాను. మీరు క్షేమంగా వెళ్ళండి నాన్న. చెట్టంత కొడుకుని పోగొట్టుకుని అనుభవంతో చెప్తున్నానమ్మా. వాడు నాకు చెప్పకుండా వెళ్ళి ఆ ఇంద్రాణి చేతుల్లో బలైపోయాడు. నువ్వు నాకు ప్రతి విషయం చెప్పే చేస్తున్నావన్న నమ్మకంతో పంపిస్తున్నాన్రా. అన్నయ్య చేసిన పొరపాటు నేను చెయ్యను నాన్నా. కానీ అన్నయ్య చావుకి కారణమైన ఆ ఇంద్రాణి కూడా దిక్కులేని చావు చావాలి. ఇది మాత్రం తప్పకుండా జరుగుతుంది. శభాష్ దీప, నీ మాటలు వింటుంటే నాకు కూడా నమ్మకం వస్తోంది. ఆడపిల్లవైనా నీ ధైర్య సాహసాలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తోందిరా. నాకు కొడుకు పోయినా ధైర్యవంతురాలైన కూతురుందని నాకు చాలా చాలా సంతోషంగా ఉందిరా. అనుకున్న పని పూర్తి చేయమ్మా. నా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది. ఇదేంటి, అక్షయ్ తాగింది దిగక హ్యాంగ్ ఓవర్ లో ఉంటాడనుకుంటే వార్మప్స్ చేస్తున్నాడు. లేదు, అక్షయ్ ఇలా ఉండకూడదు. అక్షయ్ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాల్సిందే. నాకు జరిగిన అవమానాలు అక్షయ్కి జరగాలి. నేను పడ్డ బాధలు అక్షయ్ కూడా పడాలి. అది ఎంతో దూరంలో లేదు. అక్కడ నించొని ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదత్తయ్య, అక్షయ్కి గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చాను. తను వార్మప్స్ చేస్తుండేసరికి చూస్తూ నిలబడ్డాను. నీకేం పని లేదనే కదా సంధ్య ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు? వెళ్ళి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గువే. ఆల్రెడీ అక్షయ్ని ముగ్గుల్లో దించడానికి ప్లాన్ వేసానత్తయ్య. ఏయ్, చెప్పిన పని చేయకుండా ఏదో ఆలోచిస్తున్నావు. ముగ్గులు వేయాలి అంతే కదా. ఇప్పుడే వెళ్ళి వేసేస్తానత్తయ్య. అక్షయ్, అక్షయ్. పిన్ని, స్నానం చేస్తున్నాను. సరే నాన్నా, తొందరగా వచ్చేయ్. టిఫిన్ రెడీగా ఉంది. సరే పిన్ని. ఏంటమ్మా నీ లీలా? ఎందుకు ఇలా మా జీవితాలతో దోబూచులాడుతున్నావు? అక్షయ్ని నాకిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మా మధ్య దూరం పెంచావు. ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ల మీద నేను నిలబడగల శక్తినిచ్చావు అనుకుంటే మళ్ళీ శ్రీవారి ఆఫీస్లోనే నాకు ఉద్యోగం చూపించావు. ఎందుకు మా ఇద్దరి జీవితాలతో ఇలా దోబూచులాడుతున్నావు? ఇప్పుడు శ్రీవారు నన్ను ఆఫీస్లో చూస్తే నా పరిస్థితి ఏంటి? శ్రావణి, అక్షయ్ బాబు మళ్ళీ నిన్ను చూస్తే ఏమవుతుందో అన్న విషయం గురించి ఆలోచిస్తున్నావా?